హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలఫీ గుడ్ మార్నింగ్ అండి. వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ 7:30 వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. అనంతపురంలో కేవలం 15 కేజీల బాక్సెస్ మాత్రమే ఉంటాయి. ఇక ఈ రోజు ముందుగా డేట్ వచ్చేసి 23వ తేదీ ఆగస్ట్ నెల 2025 సంవత్సరం. అండ్ ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేశానండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక నిన్నటి మీద కూడా టాప్ రేట్ అనేది కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చు అండి. పెద్దగా డిఫరెన్స్ అంటే ఉంది అని చెప్పొచ్చు. బట్ రేట్స్ తగ్గడం అంటే 10 రూపాయలు తగ్గినా కానీ అది పెద్ద డిఫరెన్స్ అనే చెప్పొచ్చు. సో నా దృష్టిలో అండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 550, 520, 530. సో ఇవన్నీ కూడా 500 రూపాయల నుంచి 550 రూపాయలు సూపర్ టాప్లు అండి. ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడింది. అండ్ అనంతపురంలో టోటల్గా 30 మండీలు ఉన్నాయండి, ఇది గమనించగలరు. సో ఒక మండీలో 550 వెళ్తే ఇంకొక మండీలో 500 రూపాయలు వెళ్ళింది సూపర్ టాప్లు. ఇక యావరేజ్గా క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి. సో మంచి క్వాలిటీ A1 క్వాలిటీలు అన్నీ కూడా 300, 350, 400, 450, 500 రూపాయలు నడుస్తున్నాయి. ఇక ఈరోజు సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక 200, 250, 300 రూపాయల వరకు నడుస్తున్నాయి. ఇక థర్డ్ క్వాలిటీలు 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు నడుస్తున్నాయండి. సో ఇదండి ఈరోజు అనంతపురం మార్కెట్లో 7:30 వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టమోటా ధరల ఇన్ఫర్మేషను. సో ఆ జరగబోయే యాక్షన్లో ఇంకా జరగాల్సిన మండీల యాక్షన్ ఉంది కాబట్టి, సో ఒకవేళ టాప్ రేట్ ఏమైనా చేంజ్ అయిందంటే కామెంట్ బాక్స్లో కానీ థంబ్నెయిల్లో కానీ మెన్షన్ చేస్తానండి. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్రైస్ అయితే తగ్గుతోంది, రీజన్ ఏమి అని అడుగుతున్నారు సో చాలామంది. సో కారణం ఏమి అంటే గనక మహారాష్ట్ర నుంచి కొంచెం స్టాక్ అనేది ఎక్కువగా వస్తుందండి. సో ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కనుక 21వ తేదీన పీపుల్గావ్ మార్కెట్కి 90,000 ప్లస్ బాక్సెస్ వచ్చిందండి, 20 కేజీల బాక్సెస్. అండ్ అదే 21వ తేదీన 2 లక్షల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి. సో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది మీరు గమనించగలరు, పీపుల్గావ్ మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ కారణం వలన ప్రైస్ అనేది తగ్గింది, అంటే అక్కడ స్టాక్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. అండ్ మీరు ఇంకొకటి గమనించగలరు, అక్కడ సీడ్స్ వెరైటీ ఎక్కువగా ఉంటుంది, నాటి టమోటాలు కాదండి, ఇది కూడా గమనించగలరు సో మీరందరూ. సో ఓకే ఫ్రెండ్స్, సో చూడాలి జరగబోయే రోజుల్లో అంటే ఎలాంటి ప్రైజెస్ ఉంటాయి అనేది. అండ్ ఫ్యూచర్ రేట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. అంటే ఫ్యూచర్ రేట్స్ ఎప్పుడు కూడా మన ఛానల్లో చెప్పలేదండి, ఎందుకంటే తెలీదు రేపు ఏం రేటు వెళ్తుందో అనేది మార్కెట్లో 24 గంటలు ఉండే వాళ్ళందరికీ కూడా తెలీదు. సో మనకి ఫ్యూచర్ రేట్స్ ఎలా ఉంటాయో అనేది తెలియదు అనమాట. అంటే ఏ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో, ఎంత మోతాదులో ఉన్నాయో, వర్షాలు పడుతున్నాయో, ఆ ఎఫెక్ట్ ఎంత పడిందో తెలియదు కాబట్టి. సో ఇది గమనించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.